తమిళనాట మహాశివునికి ఆలయాలు ఎన్ని ఉన్నాయో చెప్పక్కర్లేదు. ప్రతి శైవ క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అటువంటి వాటిల్లో ఒకటి విల్లుపురం జిల్లాలోని తిరువక్కురై గ్రామంలో ఉంది. వరాహ నదీ తీరాన చంద్రమౌళీశ్వరుడి పేరుతో 2000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్లుగా ప్రచారంలో ఉంది. వైష్ణవులకు 108 దివ్య దేశాలు ఎంతటి ప్రాశస్త్యమో శైవులకు 275 ఆలయాలు కూడా అంతే ప్రాశస్త్యమైనవని ప్రతీతి. వీటినే పాడల్ పెట్రా స్థలం అని అంటారు. అలాంటి వాటిల్లో తరువక్కురై కూడా ఒకటి. చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని ఆదిత్య చోళరాజు 9వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్తారు. ఇక్కడి ఆలయంలో రాజగోపురం మొత్తం 7 అంతస్తులతో నిర్మితమై ఉంటుంది. ఈ ఆలయంలో ఏ వైపు చూసినా ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ శివలింగంలో 3 మూర్తుల రూపంలో దర్శనమిస్తుంది. తూర్పు ముఖాన్ని తత్పురుషలింగమని, ఉత్తరం వైపున్న ముఖాన్ని వామదేమలింగమని, దక్షిణం వైపున్న ముఖాన్ని అఘోరలింగమని పిలుస్తారు. ఈ ఆలయంలో చంద్రమౌళీశ్వరుడితో పాటు మరో 2 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ 2 ఉప ఆలయాల్లో మొదటిది విష్ణుమూర్తి ఆలయం. ఆయన్నే ప్రయోగ చక్రేశ్వరుడిగా పిలుస్తారు. దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం వక్రాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పట్టి పీడించసాగాడు. వాడి బాధలు భరించలేక దేవతలు మహాశివుడిని ప్రార్థించగా ఆయన తన చేతులతో వక్రాసురుడిని హతమార్చలేనని, అతను తనకు ప్రియ భక్తుడునని, ఈ పనికి పూనుకోవలసింది శ్రీ మహావిష్ణువేనని చెప్పి ఆయన్ని కోరుతాడు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో వక్రాసురుడిని వధిస్తాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని సంధిస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే వక్రాసురుడి వధ అంత సులువుగా జరగలేదు. వక్రాసురుడి శిరస్సును ఖండించినప్పుడు నేలపై పడిన రక్తపు బిందువుల నుంచి కొన్ని వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేశారు. ఆ విధంగా వక్రాసురుడి రాక్షస సమూహం పెరిగిపోవడంతో శ్రీ మహావిష్ణువు విసుగెత్తిపోయాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో మహాశివుడి ఆదేశాల మేరకు కాళికాదేవి రంగంలోకి దిగి వక్రాసుడి రక్త బిందువులు నేలపై పడకుండా తన నాలుకను అడ్డుగా పెట్టింది. వక్రాసురుడి సోదరి దున్ముఖిని కాళికాదేవి అంతం చేసింది. ఈ కారణంగానే కాళికాదేవిని వక్రకాళి పేరుతో పూజిస్తారు. కాళికాదేవి ఉగ్ర రూపంలో ఉంటుంది. ఆమెను శాంతింపజేయడం అంత సులభమేం కాదు. అమ్మవారిని శాంతింపజేయడం కోసం ఆదిశంకరాచార్యుల వారు తరువుక్కరై చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. తరువుక్కరై ఆలయంలో మహాశివునితో పాటు విష్ణుమూర్తి ప్రయోగ చక్ర, కాళికాదేవి వక్రకాళి ఆలయాలు ఉన్నాయి. చంద్రమౌళీశ్వరుని దర్శించుకున్న భక్తులు విష్ణుమూర్తి, కాళికాదేవి ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. గ్రామం చిన్నదే అయినా ప్రత్యేక ఉత్సవాల సమయంలో దారులన్నీ తరువుక్కరై వైపే ఉంటాయి. ఈ ఆలయంలోని కాళీమాత ఆశీస్సులు తీసుకొని పనులు మొదలు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయని, ఎలాంటి ఆపద ఎదురైనా బయటపడతారని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో చంద్రమౌళీశ్వరుడిని, వక్రకాళిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా తరువుక్కరై ఆలయాన్ని సందర్శించి ఉంటే తప్పకుండా మీ అనుభవాలను మాతో షేర్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.